హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే మాత్రం లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే లైక్ ఇస్తే వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో ఇంకా మీ అంతటా మీరు ఎవరికైనా షేర్ చేస్తా అంటే చేయండి. ఇది ఎక్కువ అంటే నేను ఇవాళ మాట్లాడాలనుకున్న టాపిక్ కూడా బేసిక్గా యూఎస్ గురించి అండి. ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా వరస్ట్ అవుతుంది. నేను చాలా వీడియోస్ ఫాలో అవుతున్నాను. ఆ ఫాలో అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు రెగ్యులర్గా రొటీన్ లైఫ్లో బిజీ ఉంటారు. ఇక మా ఆఫీస్లో ఉద్యోగాలు, పనులు. సో కొంత సెక్షన్ బయట ఏం జరుగుతుందో అనేది తెలియదు కదా. సో అంటే ఇప్పుడు నిన్న నాకెవరో కామెంట్ పెట్టారు, ఒక ఇది మన ఫ్లాగ్ వాళ్ళు రికార్డ్స్ డిలీట్ చేస్తున్నారంటే ఫేక్ మెసేజెస్ స్ప్రెడ్ చేయొద్దని. అది ఆల్రెడీ ఎప్పటి నుంచో 4-5 రోజుల నుంచి నడుస్తుంది. అంటే వాళ్ళకి సింక్లో లేరనమాట న్యూస్ తోటి. దాన్ని నేను యాక్చువల్గా ఇమ్మీడియట్గా పెట్టాను. నేను అది వాళ్ళకి ఫేక్ మెసేజ్ లాగా కనిపించింది. ఎందుకంటే మరి అంటే బయట ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా చాలా మంది ఉంటారు కదా, కాబట్టి అందుకని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటా. ఇప్పుడు మనం ఇవాళ ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే, ప్రజెంట్ అమెరికాలో నిజంగా చాలా వరస్ట్గా ఉంది సిచ్యువేషన్ అయితే. ఎందుకంటే నేను చాలా విన్నా, డిపోర్టేషన్లు, లైక్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో బీభత్సమైన, నిన్న ఒక వీడియో పెట్టాను కదా, బీభత్సంగా అడుగుతున్నారంట, H1 వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తున్నారంట. అయితే ఏంటంటే కొంతమంది ఫేక్ అంటారు, కొంతమంది నిజం అంటారు. అంటే ఇప్పుడు మన దాకా వస్తే కానీ నొప్పి తెలియదు కాబట్టి, బయట ఎక్కడో ఏదో జరుగుతుంది అంటే, ఇప్పుడు వేల లక్షల కేసులు జరగవు కదా, ఒక 5, 10, 15, 20 అట్లా జరుగుతూ ఉంటాయి. ఆ కేసులు ఎవరో వర్డ్ టు మౌత్ ద్వారా బయటకు వస్తుంటాయి అనమాట. సో అది మీరు ఫేక్ అనుకున్నా లేకపోతే నిజమాన్ని నమ్మినా, మనం అందులో తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండటం అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఇమిగ్రేషన్ లాయర్లు చెప్పేది ఏంటంటే, మీరెవరు కూడా ట్రావెల్ చేయడానికి ట్రై చేయకండి. అంటే మెయిన్ ట్రావెల్ చేసి రిటర్న్ యుఎస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, వెళ్ళేటప్పుడు ప్రాబ్లం ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు. రిటర్న్ యుఎస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ట్రబుల్ అనేది స్టార్ట్ అవుతుంది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. మీరు చూసుకుంటే రీసెంట్గా జర్మనీ, కెనడా నుంచి వస్తున్న ఒక జర్మన్ సిటిజన్ని, గ్రీన్ కార్డ్ హోల్డర్ని డీటైన్ చేశారు. సో అతన్ని ఎందుకు డీటైన్ చేశారు అనేది తెలీదు. ఆ తర్వాత ఒక కెనడియన్ యాక్టర్ని, ఆ లేడీని, ఆమెని డీటైన్ చేశారు. సో ఇప్పుడు యాక్చువల్గా యూరోప్లో ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ సిటిజన్స్కి ట్రావెల్ అడ్వైస్ ఇస్తున్నారనమాట. అంటే యుఎస్ వెళ్ళొద్దు మీరెవ్వరు, అన్లెస్ అంటిల్ నెససరీ అయితే తప్ప అమెరికా వెళ్ళకండి అని చెప్పేసి వాళ్ళు ట్రావెల్ అడ్వైజ్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ ట్రావెల్ అడ్వైజ్ ఇచ్చే స్టేజ్కి వచ్చింది అంటే ఎలా ఉందో పరిస్థితి ఆలోచించుకోండి. ఇంకొకటి, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దాదాపుగా ఇప్పుడు మీకు ఈ కెంటకీ ఇట్లాంటి వాటి మన మెయిన్ వీళ్ళంతా ఎక్కడ పనిచేస్తారు అంటే మీట్ ప్యాకింగ్లు, మష్రూమ్ ప్యాకింగ్లు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి చూసారా, మీ డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు లాస్ ఏంజలస్ దగ్గర ఉన్న కొన్ని కంపెనీలు కానీ, ఫ్లోరిడా దగ్గర ఉండే కొన్ని కంపెనీలు పెద్ద పెద్ద మీట్ ఎక్స్పోర్టర్స్, లేకపోతే ఈ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసేవి, ప్యాక్ చేసే ఎక్స్పోర్ట్ చేసే ఉంటాయి కదా, వాటిలలో 90% వీళ్ళే పనిచేస్తారనమాట. ఎందుకంటే కంపెనీస్ కూడా క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చేసి తక్కువ రేటుకి వీళ్ళని పెట్టుకుంటాయి. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకుండా అయితే వాళ్ళు బతకలేరు కదా, ఎక్కడొక్కడ వీళ్ళు బతుకుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి ఆ కంపెనీలన్నీ కూడా దివాలా తీసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇల్లీగల్ వాళ్ళకి ఇచ్చే పే వేరు, లీగల్ వాళ్ళకి ఇచ్చే పే వేరు. సో ఇంతమందికి రూల్ ప్రకారం పే ఇచ్చి అకౌంట్స్ మెయింటైన్ చేసి వాళ్ళు మరి చేయాలంటే కష్టమే కదా. అంటే ఇప్పుడు ట్రంప్ ఎయిము ఇల్లీగల్ క్రిమినల్స్తో పాటు ఇల్లీగల్స్, ఫస్ట్లో ఏంటి ఇల్లీగల్ క్రిమినల్స్ అందరినీ పంపించేస్తాము అని అన్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ డ్రైవ్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు తపన్ పురోహిత్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐస్ వాళ్ళు డోర్ కొట్టారంట, మనోడు బయటికి రాలేదంట. మీ దగ్గర వారెంట్ ఉందా అంటే, సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ ఏవో ఉంటాయి కదా, వారెంట్ ఉందా అంటే లేదు, మేము మళ్ళీ వారెంట్ తీసుకొని వస్తాం, కానీ వీఆర్ గివింగ్ యూ నోటీస్, నీ అంతటా నువ్వు సెల్ఫ్ డిపోర్ట్ అయిపోతే యూ హ్యావ్ నో ప్రాబ్లం. లేదు మీకు సెల్ఫ్ డిపోర్ట్ అవ్వకుండా మమ్మల్ని పంపించాలంటే మేము వారెంట్ తీసుకొని వచ్చి తీసుకెళ్ళి డీటైన్ చేసి ఇంకా మళ్ళీ ప్రొసీజర్ వేరే ఉంటుంది కదా. సో అతను నిన్నంతా అదే న్యూస్ నడుస్తుంది కదా, అతను ఏడవటము. ఆయన యాక్చువల్గా 2011లో J1 వీసా మీద యుఎస్ వచ్చాడు, టెంపరీ వీసా. వచ్చిన తర్వాత ఇంకా అలాగే ఉండిపోయాడు ఇల్లీగల్గా.
తర్వాత రీసెంట్గా ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ అనుకుంటే ఎవరినో మ్యారేజ్ చేసుకుని గ్రీన్ కార్డ్కి అప్లై చేశారనమాట. సో ఇప్పుడు ఇట్లాంటి కేసులన్నీ తవ్వుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ దగ్గర హిస్టరీ ఉంది, ఇన్ఫర్మేషన్ లేకుండా లేదు. ఎవరెవరైతే ఇప్పుడు మెయిన్ ఈ FBI వాళ్ళు, ఐసీ వాళ్ళు వీళ్ళంతా ఒక టీం ఫామ్ అయ్యి పాత క్రిమినల్ రికార్డ్స్ ఉన్న హిస్టరీ తీసి డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళు, లేకపోతే మన మగ్షాట్ అంటారు కదా, ఇది మన ఇది ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకున్న వాళ్ళు, అట్లా ఉన్న వాళ్ళు, ఇలాంటివి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెటెడ్గా రైడ్స్ చేస్తున్నారనమాట. అంటే దాంట్లో చాలా మంది ఇల్లీగల్ వాళ్ళకే ఎక్కువ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. మ్యాక్సిమం ఇల్లీగల్గా ఎవరెవరు ఉంటారో ఎతికి పంపించేస్తున్నారు. అంటే మనం ఏమనుకుంటామంటే మన దాకా వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ఎక్కడో ఏదో జరుగుతుంటే మనకెందుకులే అనుకుంటాం. కానీ ఎవరైనా సరే ఇల్లీగల్గా మీరు స్టేటస్ అయిపోయి కంటిన్యూషన్లో ఉంటే, మొన్న చూశారు కదా, నేను ఒక వీడియోలో పెట్టాను, 35 years తర్వాత ఒక ఫ్యామిలీని కొలంబియాకి పంపించారు. అంటే వీళ్ళకి దయాదాక్షిణ్యం లేదు. ఎవరైనా సరే ఇల్లీగల్ అని అనిపిస్తే చలో, కాకపోతే మనంతటా మనం వెళ్ళిపోతే సేఫ్. సో వాళ్ళు పంపిస్తే మళ్ళీ మనం ఇంకా లైఫ్లో యుఎస్ రాలేమో, డిపోర్ట్ చేస్తారు, తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఆ జైళ్ళన్నీ ఇప్పుడు ఫిలప్ అయిపోతున్నాయి, ఫుల్గా నింపుతున్నారు. వేసి ఇల్లీగల్ వాళ్ళని ఎక్కడెక్కడ వాళ్ళనో తవ్వుకొచ్చి తీసుకొచ్చి వేసి జైల్లో అయితే నింపి పారేస్తున్నారు. తర్వాత నెమ్మదిగా డిపోర్ట్ చేస్తున్నారు. సో ఆ పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటే ఇలాంటి వాళ్ళంతా సిపిపి యాప్లో రిజిస్టర్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవడం బెటర్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందే. ఇప్పుడు రైట్స్ కూడా ఎలా అంటే, మనం అనుకుంటాం మనకు గ్రీన్ కార్డు ఉంది, మనకి ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటాం. కానీ చూసారు కదా రీసెంట్గా గ్రీన్ కార్డు ఉన్నోళ్ళని కూడా ఎయిర్పోర్ట్లో వాళ్ళు గ్రీన్ కార్డ్ తీసేసుకొని విజిట్ వీసా ఇచ్చి కంట్రీలోకి ఎంటర్ చేస్తున్నారు. అంటే ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళు విజిట్ మీదే ఉంటారు కాబట్టి మళ్ళీ రావడానికి ఆప్షన్ ఉండదు, ఈ రికార్డులు ఉండిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు వీసా అప్లై చేశారనుకోండి, మళ్ళీ అప్పుడు ప్రాబ్లం వస్తుంది అనమాట. గ్రీన్ కార్డు ఉంది కదా మేము సేఫ్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే చాలా మంది, ఇప్పుడు దీనికి ఒక మంచి స్టోరీ చెప్తాను మీకు. కొన్ని ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి, మీకు యూకేలో ఉంటాయి, యుఎస్లో ఉంటాయి. ఇలా ఫ్యామిలీ బిజినెస్లు రెస్టారెంట్లు రన్ చేస్తారు వీళ్ళు. ఒక 60-70% ఆఫ్ ది మార్కెట్ రెస్టారెంట్లు వీళ్ళే రన్ చేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఎవడో వచ్చి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసుకుంటాడు, స్లోగా అలా వాడికి గ్రీన్ కార్డ్ నుంచి, అప్పట్లో ఒకప్పుడు బాగా ఈజీగా 25-30 years బ్యాక్ ఫాస్ట్గా వచ్చేవి కదా గ్రీన్ కార్డులును పాస్పోర్ట్ లాగా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పాస్పోర్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు అప్లై చేసేవాళ్ళు అనమాట. అప్లై చేస్తే వాళ్ళ గ్రీన్ కార్డ్ మీద వచ్చేసి ఇక్కడ ఒక 6 నెలలు పనిచేయటము, మళ్ళీ ఒక 6 నెలలు ఇండియాలో ఉండటం. ఎందుకంటే ఈ ఫ్యామిలీ బిజినెస్లో ఉండేవాళ్ళు కొంతమంది ఎక్కువ మన గుజరాతీస్, మార్వాడీస్ ఇలాంటి వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు కదా బిజినెస్లు. వాళ్ళ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళనే ఎక్కువ పెట్టుకుంటారు అనమాట. అంటే వాళ్ళ మీద వాళ్ళకి బాగా నమ్మకం ఉంటుంది. అందుకని చెప్పి అలా వచ్చిన వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా ఉండరు. వాళ్ళు ఇప్పుడు 10 మంది ఇప్పుడు రావడం, ఒక 6 నెలలు ఉంటాయి, ఇంకో 10 మంది ఇంకొక, అంటే వాళ్ళ బిజినెస్లో బయట వాళ్ళని పెట్టుకొని నమ్మకం ఉంటుందా ఉండదా అన్న ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే గ్రీన్ కార్డులతో పిలిపించుకుంటారు అనమాట. సో ఈ వచ్చి పనిచేసే వాళ్ళకు కూడా ఏంటంటే ఇండియాలో బిజినెస్లు ఉంటాయి, వాళ్ళకి అక్కడ ఏదో లైఫ్ ఉంటుంది. వాళ్ళు ఓన్లీ గ్రీన్ కార్డు మీద ఉంటారు, వాళ్ళు పాస్పోర్ట్స్ తీసుకోరు. ఎందుకంటే పాస్పోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఈ కంట్రీ సిటిజన్ అవుతారు కదా. గ్రీన్ కార్డు మీద ఉంటే ఏంటంటే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది, వాళ్ళకి అక్కడ బిజినెస్లు ఉంటాయి, రకరకాల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ కంట్రీకి వచ్చేసి ఒక 3 నెలలు పని చేసుకోవటం, మళ్ళీ వెళ్ళి 3 నెలలు ఇండియాలో ఉండటం, మళ్ళీ రావటం, మళ్ళీ 3 నెలలు, ఇలాంటి బ్యాచ్ దగ్గర చాలా మంది ఉన్నారన్నమాట. అంటే ఫ్యామిలీ బిజినెస్లో నడిపించేటువంటి వాళ్ళ గ్రీన్ కార్డు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే సేఫ్ కాదు. వాళ్ళు అవుట్ సైడ్ ద కంట్రీ వెళ్తున్నారు వస్తున్నారు, ఎక్కువ రోజులు అక్కడ ఉంటూ ఎక్కువ రోజులు బయట ఉంటున్నారు వస్తున్నారు. కాబట్టి అలా ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో సిస్టమ్ని, వాళ్ళందరి గ్రీన్ కార్డులను కూడా వీళ్ళు క్యాన్సిల్ చేయాలి అని ఒక ప్రపోజల్ నాకు తెలిసి వీళ్ళు తీసుకొచ్చినట్టున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ అలాగా ఎక్కువ రోజులు బయట ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది పరిస్థితి అనమాట. సో అలాంటి వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు కంట్రీలో. అదే కాక మెయిన్ మ్యారేజ్ గ్రీన్ కార్డ్ అప్లై చేసినవి కొన్ని వేల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర సిస్టంలో డేటా ఉంది కదండి, ఆ డేటాలో తీస్తే
ఈ ప్రీవియస్ స్టేటస్ ఏంటి వీడిది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు తపన్ పురోహిత్ దగ్గరికి వాళ్ళు ఎట్లా వచ్చారు, ఆయన గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టాడు. ఎలా పెట్టాడు? మ్యారేజ్ అప్లికేషన్ ద్వారా పెట్టాడు. మ్యారేజ్ అప్లికేషన్ ద్వారా పెట్టినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు వీళ్ళకి ఈ ప్రజెంట్ స్టేటస్ ఏంటి అనేది అయితే తెలుస్తుంది కదా. ఆయన గురించి ఈవెన్ మన రికార్డ్స్లో చెక్ చేసినా కానీ మనోడికి ఏం వీసా లేదని చెప్పి తెలిసిపోతుంది కదా. అలాగా ఎవరెవరైతే మ్యారేజ్ గ్రీన్ కార్డ్స్ అప్లై చేశారో, ఇల్లీగల్గా ఉండి పెళ్ళిళ్ళు చేసుకొని గ్రీన్ కార్డులు అప్లై చేశారో, నాకు తెలిసి అలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు లైన్ కడతారు. సో వాళ్ళు ఈయనకి ఒక 4 రోజులు 5 రోజులు టైం ఇచ్చారు సెల్ఫ్ డిపోర్ట్ అవ్వమని. మనోడు ఫ్యామిలీ పిల్లలు అంతా ఒక రకంగా సెటిల్ అయిపోయి పాపం వెళ్ళిపోవాలంటే కష్టమే. వాళ్ళ వర్షన్లో వెళ్ళిపోవాలంటే ఇబ్బంది, ఎందుకంటే ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా కష్టం. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాల విషయంలో మరి మనం తప్పు పట్టాలా, లేకపోతే ఇప్పుడు ఇల్లీగల్గా ఇంతమంది ఉండడం వల్ల లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోయింది అనేది కదా వీళ్ళ ఎయిమ్. ఆయన గెలిచింది కూడా అదే ఉద్దేశంతో కదా, నేను ఇల్లీగల్ ఏలియన్స్ అందరిని ఎల్లగొట్టేస్తా, లోకల్ వాళ్ళకి జాబులు ఇప్పిస్తా అని. అంటే ఇప్పుడు లోకల్ వాళ్ళకి ఒక రకంగా ఇది మంచి న్యూసే, కానీ యాంటీ ట్రంప్ నడుస్తూనే ఉంది. ఇంకోటి ఎక్కడెక్కడైతే మెయిన్ ఈ గ్రీన్ కార్డులు వాళ్ళు ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చాలా డీటెయిల్గా చూస్తున్నారంట, అందరినీ డీటెయిల్గా చూస్తున్నారంట. అంటే ఇమిగ్రేషన్ లాయర్స్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్లు షేర్ చేస్తున్నారు. వాళ్ళు పట్టుకోగానే ఫస్ట్ వీళ్ళ దగ్గరికి అటార్నీల దగ్గరికే వస్తారు కదా, ఆ అటార్నీలు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోలు కూడా చెక్ చేస్తున్నారంట, మెసేజ్లు చెక్ చేస్తున్నారంట. ఇప్పుడు ఫర్ సపోజ్ యూట్యూబ్లోనే వీడియో చూస్తున్నారు అనుకోండి మీరు, ఆ వీడియోలో కింద మంచిగా ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా మనం ఏదన్నా ఒక మెసేజ్ పెట్టామనుకోండి, అది కూడా ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి. సో మనం ఏంటంటే ఓవర్ రియాక్ట్ అయ్యి ఓవర్ కామెంట్ చేయకూడదు. ఇప్పుడు చాలా మందిని కూడా ఆ కండిషన్ మీదనే అలాగా పాలస్తీనా దానికి సపోర్ట్ చేశారని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ అని మొన్న ఒక ప్రొఫెసర్ని పట్టుకున్నారు కదా మన కొలంబియన్ యూనివర్సిటీలో. అలాంటి కేసులు చాలా అవుతున్నాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఎటువంటి మెసేజ్లు కానీ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లలో లేకపోతే ఫేస్బుక్లలో ఓవర్ రియాక్ట్ అయ్యి మీరు మెసేజ్లు పెట్టకండి, ఓకే? ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఆపుకోలేరు, మనకు ఆవేశం వచ్చేసి ఏదో పెట్టి నాకే వస్తే చెత్త కామెంట్లను నేను డిలీట్ చేసి పాడదొప్పుతుంటా. నా చిన్న వీడియోకే ఏదో ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు, అర్థం లేని కామెంట్లు పెడుతుంటారు. ఆ వీడియోకి కామెంట్కి సంబంధమే ఉండదు. అంటే అలాంటి వాళ్ళు ఒక 10-20% ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి రియాక్ట్ అయ్యి కామెంట్లు పెడుతుంటారు సీరియస్గా. అది కూడా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఫొటోస్ చెక్ చేస్తున్నారు, ఈమెయిల్స్ చెక్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే డేటా మనం ఎంటర్ ముందు మొత్తం వాట్సాప్ అంతా క్లియర్ చేసుకొని వస్తారనమాట. ఫోన్లో చూస్తే అన్ని క్లియర్ చాట్ ఉంటాయి. ఈజీగా అర్థమైపోద్ది కదండి క్లియర్ చాట్ ఉందని. ఇప్పుడు 10 గ్రూప్లలో ఒక గ్రూప్ డిలీట్ చేస్తే గుర్తుపట్టలేరేమో, కానీ మీకు అన్ని వరుసగా క్లియర్ చాట్లు ఉన్నాయనుకోండి, అంటే చాలా మందికి అన్ని క్లియర్ చాట్ చేసేస్తే కదా అమ్మాయి నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు రికవర్ చేయాలనుకుంటే వాళ్ళకంటే యాపే కదా, అది ఏముంది వాళ్ళని అడిగితే రికవర్ చేయొచ్చు. క్లియర్ చాట్ ఎందుకు చేసామంటే ఏం చెప్తాం? సో కాబట్టి ఏంటంటే డిలీట్ చేయటం, క్లియర్ చాట్లు చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతున్నాయి, అంటే వీడేదో ఫ్రాడ్ చేశాడు అని. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరికి ఇబ్బంది లేదంటే ఈ రీసెంట్గా వచ్చిన ఒక 4-5 ఇయర్స్ నుంచి F1 స్టూడెంట్స్ H1 మీద వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏంటంటే అంటే ఇప్పుడు ఇంక ముదరలేదు కదా, వాళ్ళు ఇంకా కొంచెం ముదురు కేసులు కాలేదు, సిస్టమ్ ఎట్లా వాడుకోవాలి ఇంకా వాళ్ళు కొంచెం భయపడతా ఉంటారు. కాబట్టి నాకు తెలిసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతకు ముందు వచ్చి ఎవరెవరైతే సిస్టమ్ని మిస్యూజ్ చేసుకున్న వాళ్ళందరూ భర్తం పడతారు ప్రస్తుతానికి అని అయితే మరి విపరీతంగా రైడ్స్ అయితే మాత్రం జరుగుతున్నాయి. ఐసోళ్ళు ఇంటింటికి వెళ్ళి తలుపులు కొట్టి మరీ రైడ్స్ చేస్తున్నారంట. ఇది నేనేం క్రియేట్ చేసిన మెసేజ్ కాదండి, మళ్ళీ ఫేక్ అని మళ్ళీ మీరు కామెంట్లలో పెట్టకండి. చూడండి యూట్యూబ్లో చూస్తే, యూట్యూబ్లో అంటే ఇవి పడితే అవి చూడటం కాదండి, మన బీబీసీలు కానీ లేకపోతే ఫాక్స్ న్యూస్ ఇట్లాంటి న్యూస్ ఉంటాయి కదా, వాటిలోనే వస్తున్నాయి, వాటిలోనే క్లియర్గా చెప్పేసి అటార్నీ వీడియోస్ కనుక మీకు చూస్తే తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అనేది. సో వాళ్ళు కూడా పెడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి కేసులు వస్తాయి కదా, ఇప్పుడు బీభత్సంగా బిజీ అయిపోయారు వాళ్ళు ఇట్లాంటి కేసులతోనే. సో వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రస్తుతము ఎవరైనా సరే మీరు ఒక 1 year పాటు ట్రావెల్ చేయకుండా ఉంటేనే బెస్ట్ అని చెప్తున్నారు అన్నమాట. మీ స్టూడెంట్లే కానీ లేకపోతే H1 కానీ
మీకు ఏ ట్రాక్ రికార్డు ప్రాబ్లం లేదు, మీరు మంచిగా హ్యాపీగా మంచి ఎంప్లాయర్ మీద H1 మీద వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గరే ఉంటున్నారు, వాళ్ళే మీకు శాలరీ వేస్తున్నారు, అసలు ఎటువంటి ఇష్యూస్ లేవు మీకు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ మీరు వెళ్ళొచ్చు. మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగినా మీరు చక్కగా హ్యాపీగా సమాధానం చెప్పగలరు అనుకుంటే ఉండొచ్చు. సో మెయిన్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వీళ్ళు డిపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మనకు చూస్తే అర్థమైపోతుంది. చాలా మంది ఇప్పుడు నేను ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పాను కదా, వాళ్ళ చాలా మందికి ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఏంటంటే గ్రీన్ కార్డ్ ఉంది చూపిస్తారు, ఓకే డన్ స్టాంప్ కొడతారు వచ్చేస్తారు అనమాట. వాడిని గట్టిగా 4 ఇంగ్లీష్లో క్వశ్చన్లు అడిగితే నువ్వు అంటాడు అనమాట. అయిపోయి నీకు ఇంగ్లీషే రాకుండా నువ్వు గ్రీన్ కార్డు పెట్టుకొని అమెరికాలో ఉన్నావు, మరి అది ఇంకా వాళ్ళు ఎలా తీసుకోవాలి దాన్ని? సో వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఇంగ్లీష్ రాదా కథమే, ఇంగ్లీష్ రానివాడు మాత్రం నాకు తెలిసి డౌట్ లేకుండా పక్క. అంటే పేరెంట్స్ ఎవరైనా వచ్చి ఇంగ్లీష్ రాని పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పెద్ద ట్రబుల్ చేయరండి. విజిట్ వీసా మీద వచ్చే పేరెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీరేం టెన్షన్ పడద్దు. కాకపోతే పిల్లలు ఏంటంటే జాగ్రత్తలు చెప్పండి, పలానా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు, ఇలాంటివి చెప్పండి. వాళ్ళు ఏమైనా అడిగితే చెప్పండి, రిటర్న్ టికెట్ పెట్టుకోండి. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది అయితే మరి అంత ట్రబుల్ అయితే చేయరు. ఇప్పుడు ట్రబుల్ చేసేది ఎవరయ్యా అంటే మెయిన్ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని, క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని, సో తర్వాత ఇంగ్లీష్ రాకుండా గ్రీన్ కార్డుల మీద ఉన్న వాళ్ళని, ఎక్కువ ట్రావెల్ అటు ఇటు చేసే వాళ్ళని, తర్వాత మన ఈ H1B వాళ్ళకి కనుక ఏదన్నా పాత ట్రాక్ రికార్డు మన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే దొంగ ఎంప్లాయీ లెటర్ ఇంతకు ముందు ఇచ్చినా, ఇప్పుడు వీళ్ళు ఎక్స్టెన్షన్కి పోయినా, అలాంటి వాళ్ళందరినీ క్లియర్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు ఒకవేళ ట్రావెల్ ఇప్పుడు ఎవరైనా పెళ్లి కుదిరిందండి, పెళ్లి చేసుకోవడానికి పోవాలనుకుంటారు, ఎంగేజ్మెంట్ అవుతుంది, మళ్ళీ పాపం వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరమే. ఇక వీలైతే వాళ్ళకే విజిట్ వీసా బుక్ చేసి మీరు అమెరికా పిలిపించుకొని అమెరికాలో పెళ్లి చేసుకోండి. లేదు అంటే ఇంకా మళ్ళీ వెళ్తే జాగ్రత్తగా అంతా ట్రాక్ రికార్డ్ పర్ఫెక్ట్గా ఉంటేనే వెళ్ళండి. లేదు మీకు ఏదన్నా అనుమానం ఉంది, ఇంతకుముందు ఏదన్నా తేడా ఉంది, నాకు మాకు దొరుకుతానేమో ఎయిర్పోర్ట్లో అని అనుకుంటే మాత్రం కొంచెం వెళ్లకుండా ఉండడం బెటర్ అనమాట. అది ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నది నేను షేర్ చేసుకుందాం అనుకున్నా. సో ఎవ్రీబడి మీరు జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, ట్రావెలింగ్ అయితే 90% చేయకుండా ఉండండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.